కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి, ప్రభుని ఆరాధించండి అని చెప్తూ ఉన్నాడు. అంటూ మళ్ళీ దానికి ఆన్సర్ ఇస్తూ ఎందుకు ప్రభుని స్తుతించాలి? అయితే లాస్ట్ వీక్ 32వ కీర్తన మనం చూసుకున్నాం. అది మాత్రం దావీదు వ్రాసిన కీర్తన అని ఉంది. ఒకసారి ఈ యొక్క కీర్తన 12వ వచనం చదువుతారా? 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. లాస్ట్ వీక్ దైవజనులు 32వ కీర్తనలో ఎవరు ధన్యులుగా పిలువబడతారో ఒక దగ్గరగా 4 మాటలు చూసుకున్నాం. ఎవరు ధన్యులు అని మిమ్మల్ని అడిగితే మోస్ట్లీ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ ధన్యుడేమో అనొచ్చు మీరు. దానికి బిఫోర్ జెఫ్ బీజోస్ కదా, ఒకవేళ ఆయన ధన్యుడేమో, లేదంటే మిస్ యూనివర్స్, లేదంటే ఇంకా 2-3 పేర్లు చెప్పి వాళ్ళు ధన్యులేమో అనుకుంటాం. ఎందుకు అంటే రిచెస్ట్ కదా, ఏ కొదువ ఉండదు వాళ్ళకి. మనకు అనిపిస్తుంది వాళ్ళు ధన్యులేమో అని మన పరిస్థితిని బట్టి. కానీ నేనంటాను ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క 12వ వచనంలో చాలా ప్రశస్తమైన మాట మీ హృదయాల్లోనికి తీసుకొనండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. ఈ రోజున నేను అడుగుతూ ఉన్నా, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. నేను అనుకుంటాను, ఈ దేవుణ్ణి నా దేవుడిగా నేను కలిగి ఉన్నందుకు చాలా ధన్యురాల్ని అనుకుంటా. ఈ రోజున ఈ స్థలములో ఈ దేవుడు మీకు దేవుడుగా ఉన్నాడా? భూమి మీద కోట్ల కొలది ఉన్నారు దేవుళ్ళు, దేవతలు. నేను అడుగుతూ ఉన్నా, ఈ దేవుడు మీకు దేవుడుగా ఉన్నాడా? ఉంటే మీరు ఈరోజు నిజంగా ధన్యులే. నేను ఇప్పటికే అనుకుంటా, నేను ఆశించినవి నాకు దొరకకపోవచ్చు, నేను ఆశించినవి నాకు కలగకపోవచ్చు, కానీ భూమి మీద కోట్లు కలిగిన ప్రజలు ఈ దేవుణ్ణి కలిగి లేరు. ఇదే ధన్యత అనుకుంటాను నేను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? రెండవ మాట, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను. హల్లెలూయా. మొదటిగా యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటారో వారు ధన్యులు అంట. నేను అడుగుతూ ఉన్నా, దేవుని చేత నీవు ఏర్పాటు చేయబడ్డావా? ఒకప్పుడు ఇజ్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగమో నీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఎంపిక చేయబడ్డారు వాళ్ళు. ఈరోజు నేను అడుగుతున్నా, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావా? అయితే నీవు ధన్యుడవే, అయితే నీవు ధన్యురాలవే. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం చదివిన కీర్తనలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, వీళ్ళండి ధన్యులు. దేవుడు ఏ మనిషి పాపమైతే క్షమిస్తారో, ఏ మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేస్తారో, ఏ మనిషి అయితే ఆత్మలో కపటము లేకుండా ఉంటాడో, ఏ మనిషి అయితే నిర్దోషిగా ఉంటాడో అటువంటి వాళ్ళు ధన్యులు. దావీదు ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మహారాజయుండి, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము,
దేవుని సన్నిధిలో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడి తన పాపమునకు క్షమాపణ పొందుకున్న తర్వాత అంటూ ఉన్నాడు, ప్రభా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. వాళ్ళకి ప్రాముఖ్యమైంది, వాళ్ళకి అత్యవసరమైంది, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అటువంటివి. మనము దేవుని సన్నిధిలో అడిగేవి, మనము దేవుని సన్నిధిలో కోరుకునేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. ఈ రోజున కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే దేవుడుగా కలిగి ఉంటారో ఆ ప్రజలు ధన్యులు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వారు ధన్యులు. 1-3 వచనాలు మనం చూసినట్లయితే చాలా క్లుప్తంగా చెప్తానండి. నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయన్ను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఎవరు ప్రభుని స్తుతించాలంటండి? కీర్తనకారుడు ఎవరిని స్తుతించమంటూ ఉన్నాడు చెప్తారా? గట్టిగా చెప్పండి. ఇంకా భూమి మీద ఉన్న ప్రజలారా, మీ అందరూ కలిసి ప్రభును స్తుతించండి అని చెప్పట్ల కీర్తనకారుడు. నీతిమంతులారా యెహోవాను స్తుతించండి. ఎవరు నీతిమంతులు? రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మరి ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యానుసారంగా చూస్తే ఎవరైతే పరిశుద్ధ రక్తంలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తములో కడుగపడతారో వారు నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు నీతిమంతులు? దేవుని నమ్మితే నీతిమంతులమే, దేవుని విశ్వసిస్తే నీతిమంతులమే. ఆయన పైన ఆధారపడి ప్రభా నాకు ఆధారము నీవే, నిన్నే నమ్ముకున్నాను అంటే నీతిమంతుడవే. హల్లెలూయా. నీతిమంతులు స్తుతి చేయాలంట. యథార్థవంతులకు అది మంచిది, అది ఘనత అంటూ సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరములతో ఆయనను స్తుతించుడి. వేటితో ప్రభుని స్తుతించాలో చెప్తూ ఉన్నారు. మొదటిగా ఎవరు ప్రభువుని స్తుతించాలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. వేటితో ప్రభువుని స్తుతించాలో చెప్తూ ఉన్నారు. మరి కిట్టు దేనితో స్తుతిస్తున్నాడో ఒకసారి చెప్తారా? కిట్టు మీరు చెప్పండి, దేనితో స్తుతిస్తున్నారో మీరు? చప్పట్లతో, ఇంకా స్వరముతో. ప్రభుని ఎన్ని విధాలుగా స్తుతించవచ్చో తెలుసా? అయ్యో నాకు వాయిద్యం రాదు కదా. కిట్టు మంచిగా ప్రభుని స్తుతిస్తున్నాడు, చక్కగా ప్యాడ్స్ నేర్చుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నాకు ఆ ప్యాడ్స్ రాదు కదా అనుకుంటారేమో. చేతులు ఎత్తటం వచ్చా మీకు? అందరికీ వచ్చు. ఇంకా కొంతమంది వారి ఆరోగ్యం బాగోలేక చేతులు కూడా పైకి ఎత్తలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా స్తుతించవచ్చో తెలుసా? మౌనంగా ఉండి ప్రభుని స్తుతించవచ్చు. అదేంటి మౌనంగా ఉండటం ఏంటి, ప్రభుని స్తుతించటం ఏంటి అంటారేమో. వాక్యములో ఉండదు, సియోనులో మౌనముగా ఉండుట దేవుని స్తుతించుటే. దైవజనులు ఎన్నోసార్లు స్తుతించండి, నోరు తెరవండి, స్తుతించండి అంటే స్తుతి రాదు అసలు మనకి బయటికి. ప్రభుని స్తుతించలేం, మౌనంగా అలా ఉంటాం. దేవుడు ఎన్ని మేలు చేశాడండి. ప్రతి క్షణము మనతో ఉండి, మన కుటుంబంతో ఉండి, మన బిడ్డలతో ఉండి, దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి, దీవెననిచ్చి, అన్నీ సమృద్ధిగా ఇస్తే ప్రభుని స్తుతించలేం, మనం మౌనంగా ఉంటాం. 10 తంతుల సితారాలతో ఆయన్ను స్తుతించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. నూతన కీర్తన పాడటం అంటే ఏంటి? ప్రతిరోజు ఒక న్యూ సాంగ్ నేర్చుకొని పాడటం అలా కాదు. అది కూడా అయ్యి ఉండొచ్చేమో. నూతన అనుభవాలతో. చూడండి, దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కొన్నిసార్లు స్తుతులు
దేవుని సన్నిధిలో క్రొత్తగా మనం చెప్తూ ఉంటాం, ప్రభా నీవు నా పక్షాన ఉండి చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రమయ్యా. నూతన కీర్తన పాడటం అంటే నూతన అనుభవాలతో ప్రభువుని కీర్తించటం, నూతన అనుభవాలతో ప్రభువుని స్తుతించటం. ఇదే కీర్తనల గ్రంథంలో ఒక చోటు ఉంటుంది, తనకు స్తోత్ర రూపమగు ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట పాత స్థుతి కాదు, ఎప్పటి నుంచో నేను స్తుతిస్తూ వస్తున్న స్థుతి కాదు, ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ వస్తున్న ప్రార్థన కాదు, ఒక నూతన అనుభవంతో కూడిన స్థుతి మన నోట ఉండాలంట. కొత్త కొత్త పాటలు పాడుతూ ఉన్నాం, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పెద్ద సింగింగ్ టాలెంట్ మనకి లేకపోయినా సరే ప్రభుని స్తుతించాలి, గణపరచాలి అనే ఉద్దేశంతో ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. 150వ కీర్తన ఒకసారి తీస్తారా? త్వరగా చదువుతారా? మైకున్న వాళ్ళు మాత్రమే దయచేసి చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఎవరంటండి? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ కీర్తనకారుడు ఇక్కడ చెప్పిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన దగ్గర లేకపోవచ్చు. కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో చూస్తే ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవన్నీ మనకు తెలియదు అసలు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, అన్నిటితో ప్రభువుని స్తుతించండి. భూలోకములో మనం ఎన్నడూ చూడని వాయిద్యాలు పరలోకంలో ఉన్నదేంటంటే, మీరు ఏమన్నా చూసి వచ్చారా అని మీరు చెప్పొచ్చు నాకు. నేను చూడలేదు, చూసిన వాళ్ళు చెప్పారు. ప్రతి క్షణము అక్కడ ఉన్నదంటూ ఒకటే పని, 24 hours ప్రభుని స్తుతించటమే. రకరకాల వాయిద్యాలతో ఇంపైన ఒకే ధ్వని వస్తుందంట, ఒకే స్వరము. ఇక్కడ మన నలుగురు నుంచున్నామంటే నలుగురు 4 స్వరాలు వచ్చేస్తాయి. కానీ అక్కడ దేవదూతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు, అక్కడ ఉన్న పరిశుద్ధ సమూహం అంతయు ఒకటే పాట, ఒకటే స్తుతి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ప్రభుని స్తుతించాలంటే ఇక్కడ ప్రిపరేషన్ కావాలండి. దేన్నైనా మీరు తీసుకోండి, ప్రతి దానికి సిద్ధపాటు ఉంటుంది కదా. అక్కడ ప్రభుతో నిత్యత్వంలో ప్రభుని స్తుతించాలి, గణపరచాలి అంటే భూలోకంలో ఆయన్ని గణపరచాలి. ఎవరు స్తుతించాలి? నీతిమంతులు స్తుతించాలి, యథార్థవంతులు స్తుతించాలి, వేటితో స్తుతించాలి? దేవుడు మనకిచ్చిన వాటన్నిటితో మనం ప్రభుని స్తుతించాలి. అలాగే క్రింది వచనాలు మనం చూస్తూ వెళ్తే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. చాలండి. 4 నుంచి 8 వచనాలు మనం చూస్తే, ఎందుకు ప్రభుని స్తుతించాలి? దేవుడు ఎందుకు ఈ ట్రూ లైట్ ఫెలోషిప్ సభ్యులందరినీ స్తుతించండి, మీరు స్తుతించండి అని ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి ఏమన్నా స్తుతులు తక్కువయ్యా? మీరు నన్ను పొగడండి. ఆయనకి పొగడతలు తక్కువయ్యాయన్నా? ఆయనకి స్తుతులు తక్కువయ్యాయన్నా? స్తుతించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు స్తుతించమని అడుగుచున్నాడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రశ్నించటానికి లేదండి. మన జీవితాల్లో ఏది జరిగినా సరే అది మంచిదే. ఆయన వాక్యము యథార్థమైనది. భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రము దేవుడు ఏది చేసినా మన జీవితాల్లో
నమ్మకమైనదే. దేవుడు మన జీవితాల్లో ఏది చేసినా సరే అది మంచిదే. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఎంత మంచి దేవుడండి. భూమి మీద న్యాయం చూస్తున్నాం మనము, నీతిని చూస్తూ ఉన్నామా? ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమం విస్తరించిపోయింది. కానీ దేవుడు అంట నీతిని ప్రేమించే దేవుడు. అందుకు స్తుతించాలి ప్రభుని. ప్రభా, నీ వాక్యము యథార్థమైనది, నీవు చేయనదంతా నమ్మదగినది. ప్రభా, నీకు స్తోత్రమయ్యా. నీవు నీతిని న్యాయమును ప్రేమించుచున్న దేవుడవయ్యా, నీకు స్తోత్రం. ఎందుకు ప్రభుని స్తుతించాలి అని మీరు అడిగితే, ఆయన మంచి దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. లోకము యెహోవా కృపతో, అందుకనే ఇప్పటికీ లోకం ఇంకా నశించలేదు అంట నేను. దేవుడు తన కృపను భూమి అన్నంత విస్తరింపచేశాడంట. ఆయన కృప తప్ప ఏమీ కనబట్టలేదు. ఈ రోజున విస్తరించిన అన్యాయము, మనుషులలో ప్రబలుతున్న అక్రమాలు చూస్తే మనకే కొన్నిసార్లు కొన్ని వార్తలు విన్నప్పుడు వీన్ని నిలువున చంపేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు చేసే అక్రమాలను బట్టి చూస్తే నీకే అలా అనిపిస్తే, ఒక మనిషి అక్రమాన్ని బట్టి నీకే హృదయం అలా స్పందిస్తే, భూమి మీద ఉన్న మనుషుల అక్రమము ప్రభువుని ఇంకా ఎలా స్పందింపజేస్తుందండి? నేను అనుకుంటాను, మన హృదయాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన లోపడని తనాన్ని బట్టి దేవుడి వెలకి తుడిచేసి ఉండాలి ఈ భూమిని. కానీ దేవుడు భూమి అన్నంతటా కృపతో నింపాడంట. దాని తర్వాత ఒక బలమైన మాట, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రభుని ఒకసారి స్తుతిస్తారా? హల్లెలూయా. ఆకాశంలో ఎలా కలిగాయంట? దేవుని వాక్కు చేత కలిగాయంట. ఆది కాండంలోనికి వెళ్తే, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, విత్తనములు ఇచ్చు చెట్లు భూమి మొలపించును కాక అంటే భూమి మొలపించింది. సముద్రములో జలచరములు సమృద్ధిగా పుట్టించు కాక అని దేవుడు సముద్రమునకు ఆజ్ఞ ఇస్తే జలచరాలు సమృద్ధిగా పుట్టాయి. భూమి మీద ఆకాశములో ఎగురు పక్షులు కలుగును కాక అంటే భూమి మీద వెళ్ళే జంతువులు, ఆకాశంలో వెళ్ళే పక్షులు సమృద్ధిగా వచ్చాయి. చనిపోయి 4 రోజులు అయిన లాజరు ఒక నిశ్చేష్టుడిగా సమాధిలో రాయి వేయబడలా ఉంటే, లాజరు బయటికి రా సింపుల్గా. సపోజ్ శ్రావ్య అక్కడ ఉందనుకోండి, శ్రావ్య ఒకసారి ఇట్రా అని నేను అంటాం వేరు. శ్రావ్య అక్కడ ఉంది కాబట్టి నేను పిలుస్తా, ఆ పిల్ల వచ్చేస్తుంది. అలా పిలిచాడు దేవుడు, లాజర్ రా బయటికి. ఎంత శక్తి ఉందండి ఆయన మాటలో, ఎంత బలం ఉందండి ఆయన మాటలో. లాజర్ బయటికి రా. బిగ్గరగా అరిచాడని ఉందా మీకు గుర్తుందా? లేదు, అసలు అలాగ లేదు అక్కడ. లాజర్ బయటికి రా. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకు వందనాలయ్యా అని మెల్లగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించి లాజర్ బయటికి రా అన్నాడు సింపుల్గా. నీవు నేను ఆజ్ఞాపించగలమా? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనం చింతించాలి, బాధపడాల్సిన ఒక విషయం ఏంటంటే, సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుందండి. దైవజనుడు ఒక రోజున అంటూ ఉన్నాడు, దేవుని ఇచ్చిన ఆజ్ఞను బట్టి, సూర్యుడా నీవు అయ్యాలోయలో ఆగిపో, సూర్యుడా నీవు గిబియోన్లో, క్షమించండి, సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోయంలో ఆగిపో అన్నాడు. 24 గంటలు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అస్తమించటానికి, ఉదయించటానికి తొందరపడలేదంట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. తుఫానుతో, భయంకరమైన అలలతో ఉన్న సముద్రం యొద్దకు వెళ్ళి, సముద్రం నిమ్మలించు అనగానే సముద్రం నిమ్మలించింది. నేను అంటాను, ఈ రోజున ఇంత గొప్ప దేవుడు, సమస్తము వాక్కు చేత సృజించిన దేవుడు, ఇప్పటికీ చూడండి, సూర్యుడిని ఏ స్థలంలో దేవుడు పెట్టాడో అక్కడే ఉన్నాడు. చంద్రుడిని దేవుడు ఏ స్థలంలో పెట్టాడో అక్కడే ఉన్నాడు. నక్షత్రంలో నీవు ఎక్కడ ఉండి ప్రకాశించాలి, వాటి పనులు అవి చేస్తున్నాయి కదా.
ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, నేనంటాను సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడుతుంది నేను అంటూ ఉన్నా. దేవుని మాటకు మనం లోబడుతున్నాం అన్నమండి మనుషులుగా. నేను అంటాను మనిషే చాలా వ్యతిరేకంగా ఉన్నాడేమో దేవునికి అనిపిస్తుంది. సృష్టి మాత్రం ఆయన చెప్పినట్టుగా ఈ రోజుకి దేవుని మాట తూచ తప్పకుండా పాటిస్తుంది సృష్టి. కానీ దేవుని మాటకి మనిషి ఎంత అవిధేయుడయ్యాడో, దేవుడు ఎంతో ఆశీర్వదిస్తే, దేవుడు ఎంతో దీవిస్తే, ఎంతో కాపుదలనిస్తే, నా ప్రభా నువ్వు నాకు అవసరమే లేదయ్యా, నాకు కావాల్సినంత సమృద్ధిగా ఉంది అని మనిషి దూరం అయ్యాడు. నేనంట ఇంత గొప్ప దేవుడు, ఇంత సర్వశక్తిమంతుడు, మాటతో సమస్తాన్ని చేసిన దేవుడు నీ యొక్క చిన్న సమస్యను తీసివేయలేడు ఆయన. ఎందుకు మన సమస్యలను గురించి మనం చింతపడుతూ ఉన్నాం, దిగులు పడుతూ ఉన్నాం, వేదన పడుతూ ఉన్నాం. ఆఫ్టర్ ఒక చిన్న జాబ్ రాకపోతే మనకెంత బాధో వేదనో, మన అప్పును తీర్చబడకపోతే మనకెంత బాధో, మన అనారోగ్యము సరి అవ్వకపోతే మనకెంత బాధో. వాక్కు చేత హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవండి, 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. చాలండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. మనకు కనపడే ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి సర్వము కూడా ఆయన వాక్కు చేత నిర్మించబడ్డాయంట. ఇంత గొప్ప దేవుడు ఆఫ్టర్ ఆల్ నీ యొక్క చిన్న సమస్యను తీర్చలేడండి ఆయన. చిన్న సమస్య రంగానే ఎంత బాధపడిపోతామో, ఎంత వేదన పడతామో. అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా రోగము నయం చేయట్లేదు, నాకున్న సమస్య తీర్చట్లేదు, నాకు దేవుడు నా జాబ్ ఇవ్వట్లేదు. పాలయాంగిచో మీలో చాలా మందికి తెలుసు. పాలయాంగిచో గారు ఆయన చెప్పాలంటే బుద్ధిస్ట్, బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి. 19వ సంవత్సరంలో భయంకరమైన టీబీ రోగముతో బాధపడుతూ మంచం మీద ఉండి ఆయన బాధను ఆయన భరించలేక, ఇంకా నా వల్ల కాదు, నేను ఇక ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి తనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆత్మహత్య కూడా సిద్ధపడతారు. కానీ అట్లాగే ఆ వేదనను భరిస్తూ మంచం మీదే బెడ్ హాస్పిటల్. ఒక చిన్న పాప చూసింది ఆయన్ని. ఆ చిన్న అమ్మాయి ప్రతిరోజు వచ్చి ఆయన మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసేదంట. ఎలాగా? కన్నీళ్లతో ప్రార్థన చేసేదంట. ఆయన బెడ్ దగ్గరకు వచ్చి మోకరించి కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి అవ్వగానే ఇంటికి వెళ్ళదు ఆ పిల్ల, డైరెక్ట్గా ఈయన దగ్గరికి బెడ్ దగ్గరకు వస్తుంది, మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తుంది. అది ప్రతిరోజు చూశాడు ఆయన. ఒకరోజు అంటున్నాడు, అమ్మాయి నువ్వెందుకు నా కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు? ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ పిల్ల నా కోసం ఏడవటం ఏంటి? ఎవరో పిల్ల, నా పిల్ల కాదు కదా, నా కుమార్తె కాదు కదా, నా రోగం గురించి ఏడవటం ఏంటి అని. నువ్వు నా గురించి ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మాయిని అడిగంట. అమ్మాయి అంది, యేసయ్య ప్రేమ నాలో ఉంది అంకుల్, అందుకనే నీ కోసం నేను ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసయ్య ప్రేమ నాలో ఉంది, అందుకే నేను ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. తన హృదయాన్ని ఎంతగానో కదిలించిందంట. కదిలించి ఒకరోజు ఆయన చూడలేక ప్రతిరోజు చిన్నపిల్ల కన్నీళ్ళు, అమ్మాయి నువ్వు ఇక్కడి నుంచి ఏడవబాకులేవే, నేను ప్రభు నమ్ముకుంటా అన్నారంట. అలాగే దేవుణ్ణి నమ్ముకొని ఆ చిన్న పాప ఒక బైబిల్ ఇస్తే ఆయనకి ప్రభువుని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 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 ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు ఏమైంది, ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా నేను ఇంత దరిద్రతలో ఉన్నానే, నీ పరిచర్య చేయాలని నాకు ఆశ కలిగింది, నీ పరిచర్య చేస్తున్నా, ఎంతో దూరం నేను నడుచుకుంటూ వెళ్తున్నా, కనీసం ఒక చిన్న సైకిల్ కూడా లేదయ్యా నాకు. నేను బైబిల్ చదువుకోవటానికి నాకు ఆసక్తిని ఇచ్చావు. చిన్న పీట మీద, చిన్న బల్ల మీద బైబిల్ పెట్టుకొని చదివే వాళ్ళు ఎక్కువగా అప్పట్లో. ఇప్పుడు కూడా మనం కొద్దిమంది అలాగే చదువుకుంటారు అనుకోండి.
ఆయనకు ఆశ కలిగి దేవుని సన్నిధిలో 3 వస్తువుల నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థించంట. ప్రభా, నేను తిరిగి సువార్త చెప్పడానికి అంత దూరం నేను నడిచి వెళ్ళలేకపోతున్నా, కాలినడక, నాకు ఒక సైకిల్ కావాలి. నేను ప్రతిరోజు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఒక బల్ల కావాలయ్యా, చిన్న పీట ఒకటి కావాలి. అట్లాగే ఒక దీపస్తంభం నాకు కావాలయ్యా, నీ వాక్యము చదువుకోవటానికి. ఆ 3 నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారంటే మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క ఉదాహరణ. ప్రార్థిస్తూ ఉన్నారు చాలా రోజుల వరకు కూడా తనకు సమాధానం రాలేదు, ఆ ప్రార్థనకు ఆన్సర్ రాలేదు. బాధ అనిపించి మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రభు అన్నాడంట, పాలంగిచ్చు, నువ్వు సైకిల్ అడిగావు కానీ ఏ బ్రాండ్ కావాలో అడగలేదుగా అని చెప్పన్నారంట. అందుకే నేను ఇవ్వలేదు ఇంతకాలమైనా. నీకేది కావాలో నువ్వు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా నాకు చెప్పలేదుగా. ఎలాంటి పీట కావాలి, ఎలాంటి లైట్ కావాలో నాకు చెప్పలేదుగా. సపోజ్ మనం గ్రోసరీస్కి వెళ్తాము, షాప్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఏవండి మీకు ఇష్టమైన సరుకులన్నీ మాకు ఇవ్వండి అంటామా? అక్కడికి వెళ్ళి లిస్ట్ ఇస్తాం కదా, మనకు కావాల్సిన ఏమేం కావాలో సరుకులన్నీ లిస్ట్ ఇస్తాం, కానీ మీకు ఇష్టమైనవి ఇవ్వండి అని అడగం అక్కడికి వెళ్ళి. అప్పుడు ఏది కావాలో దేవుని సన్నిధిలో అడుగుతారంట, ప్రభా నాకు ఇది కావాలి. అలా మార్చబడిన పాలంగిచో గారు ఈరోజు నాకు తెలిసి వరల్డ్ బిగ్గెస్ట్ చర్చ్ అనుకుంటా, కొరియాలో పాలంగిచో గారు. ఆ చిన్న పిల్ల ప్రభువుని గురించి చెప్పటం వల్ల, దేవుడు ఆయనకి స్వస్థతని ఇవ్వటం వల్ల ఈ రోజున ప్రపంచంలోనే ఒక పెద్ద క్రైస్తవ సంఘం అక్కడ ఉందండి. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఎప్పుడైనా సరే ఏమైనా చేయగలడు. దేవుడు చేసేదంతా నమ్మకమైనది, దేవుడు చేసేదంతా యథార్థమైనది, ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. మనకేదో ఒకటి జరిగిందంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒకటి ఉంటుంది. మీరు నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. ఆయన చేసేదంతా కూడా మంచిదే, ఆయన చేసేదంతా కూడా యథార్థమైనదే. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తా. 33వ కీర్తన యెహోవా 13వ వచనం అండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా వారి క్రియలన్నీ వానిని. ఒకసారి ఇటు చూస్తారా? దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశములో నుంచి చూస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఈ రోజున దేవుడు ఆకాశం అందున్నాడు, కరెక్టే. నేను ఎక్కడో నా నివాసములో ఒక మూలన ఉన్న నన్ను చూస్తాడా దేవుడు? పైన ఉన్న వాళ్ళకి అంతా కనబడుతుందా లేదా? ఎక్కడ ఏ చిన్నది ఉన్నా సరే చూస్తాడు. ఆయనంట ఆకాశములో నుంచి కనిపెట్టుచూ ఉన్నాడు, నరులందరినీ దృష్టించుచూ ఉన్నాడు. ఆయన పైనుంచి మనుషులందరినీ చూస్తూ ఉన్నాడు, నరులందరినీ ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చూస్తూ ఉన్నాడా దేవుడు అని నీవు అనుకోవచ్చు. అందరినీ, నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడంట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. 16వ వచనం, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణ మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఈ యొక్క 3 వచనాల్లో మనం చూస్తే రాజంట తనకున్న సేనా బలము చేత రక్షించబడలేడంట. మనం అనుకుంటాము రాజుకి సెక్యూరిటీ ఏంటి, రాజుకి సేఫ్టీ ఏంటి, తనకున్న సేనా బలమే కదా అని అనుకుంటాం. కానీ దేవుడు దానికి ఆపోజిట్లో చెప్తూ ఉన్నాడు. రాజుకు తనకున్న సేనా బలమును బట్టి రక్షించబడలేడు, రక్షించువాడు దేవుడే. సేనలు చుట్టూ ఉన్నా సరే, రక్షించేవారు పక్కన ఉన్నా సరే
అది అక్కరకు రాదు అని చెప్తూ ఉన్నాడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనలేడు. నాకేంటిలే, నాకు చాలా బలం ఉంది కదా, నాకు 6 ప్యాక్ ఉంది కదా, నేను ఇంత బలాఢ్యుని కదా, నేను తప్పించుకుంటాను అన్న వాళ్ళు తప్పించుకొనలేరంట. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. చూడండి, చాలాసార్లు నాకేంటిలే, నా బలము వల్ల నేను తప్పించుకుంటాను, నాకున్న ఆస్తి వల్ల నేను తప్పించబడతాను, నాకున్న సంపద వల్ల నేను ఈ యొక్క కష్టం నుంచి తప్పించబడతాను. దేవుడు అంటూ ఉన్నాడు, నీకున్న దాని చేత నీవు తప్పించబడలేవు. మరి ఆ క్రింది వచనం ఒకటి చదివేసి ముగించేద్దాం. యెహోవా దృష్టి 19:20 చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చాలండి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఆకాశములో ఉండి నరులందరినీ చూస్తూ ఉన్నా, నరులందరినీ నేను పరిశీలిస్తూ ఉన్నాను అంటూ దేవుడు ఒక ప్రత్యేకమైన మాట అంటూ ఉన్నాడు. నా యొక్క దృష్టి అందరి మీద ఉంది, కానీ ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తుల మీద నా కనుదృష్టి ఉంది. ఎవరు వాళ్ళు? దేవుని కనుదృష్టి ప్రత్యేకంగా మన మీదికి రావాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా యందలి భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ప్రత్యేకంగా ఉందంట. ఎవరైతే కృప కోసము కనిపెట్టుకుంటారో, ప్రభా నీ కృప నాకు కావాలి అని దేవుని కృప కోసం ఎదురు చూస్తారో, వాళ్ళ మీదికి దేవుని కనుదృష్టి వస్తుందంట. ఆ కింది వచనాల్లో చూస్తే, మనము యెహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుచూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వేచి ఉంటారో, దేవుని సహాయము కొరకు మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, తప్పకుండా దేవుని హస్తం మన మీదికి వస్తుంది. సమయోచితమైన సహాయము చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన వాక్యము గొప్పది, ఆయన మాట చేత సమస్తమును సృజించిన వాడు. మన జీవితంలో సమస్తాన్ని చేయుటకు ఆయన యోగ్యుడు, గొప్ప దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా.